చూస్తున్నాం, కానీ ఒకప్పుడు అతను హీరో. రోజా బొంబాయి సినిమాల టైంలో అమ్మాయిలు అరవింద్ స్వామినే కలగనేవారంటే అతిశయోక్తి కాదు. నువ్వేమైనా అరవింద్ స్వామి అనుకుంటున్నావా అనే మాటలు కూడా అప్పట్లో వినిపించేవి. అంతటి అందగాడన్నమాట. ఎందుకో తెలియదు కానీ కొంతకాలం తర్వాత అరవింద్ స్వామి తెరమరుగైపోయారు. బిజినెస్ని చూసుకుంటూ అందులోనే స్థిరపడిపోయాడు. చాలా కాలం తర్వాత ఈ మధ్య మళ్ళీ విలన్గా రీఎంట్రీ ఇచ్చేశాడు. తమిళ చిత్రం తన్ని ఒరువన్లో స్టైలిష్ విలన్గా కనిపించి అద్దరు కొట్టాడు ఆయన. హీరో విలన్ అయితే ఎలా ఉంటుందో ఆయన పాత్ర చూశాక అర్థమవుతుంది. అప్పటి నుంచి అరవింద్ స్వామికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తన్ని ఒరువన్ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్గా చేసే అవకాశం మళ్ళీ అరవింద్ స్వామినే వరించింది. ఆ సినిమా హిట్ అయితే ఇక తెలుగు నుంచి అరవింద్ స్వామికి బోల్డ్ అని ఆఫర్స్ వస్తాయి. అయితే ఆయన అట్టే విలన్గా సినిమాలు చేస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన దృష్టి ఈ మధ్యకాలంలో డైరెక్షన్ వైపు మళ్ళిందని తెలుస్తోంది. ఇప్పటికే 2 స్క్రిప్ట్స్ సిద్ధం చేసి పెట్టుకున్నాడట. వాటిని తమిళ్లో కానీ హిందీలో కానీ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మణిరత్నం శిష్యుడైన అరవింద్ స్వామి డైరెక్టర్గా మాట్లాడంటే చాలానే ఆశించవచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయని, రొటీన్గా కాకుండా కొత్త రకమైన సినిమాలనే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కాబట్టి అలాంటి స్క్రిప్ట్స్నే రెడీ చేసుకున్నానని చెప్తున్నాడు అరవింద్ స్వామి. దీనికోసమేనా ఇన్నాళ్ళు మనం కష్టపడి దాచిపెట్టింది?